భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ జెనోమిక్స్ కన్సార్షియం డేటా ప్రకారం దేశంలో 2 కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. NB181, LF7 అనే వేరియంట్లను ఇటీవల భారత్లో కనుగొన్నారు. NB181 కోవిడ్ వైరస్ కేసు 1 ఏప్రిల్లో తమిళనాడులో నమోదైంది. మే నెలలో 4 LF7 కేసులను గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ 2 సబ్ వేరియంట్లను వేరియంట్స్ అండర్ మానిటరింగ్ వర్గీకరించింది. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుదలకు కొత్త వేరియంట్లు కారణమని పేర్కొంటున్నారు. దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మే నెలలో 278 యాక్టివ్ కేసులు వచ్చాయి. తమిళనాడు, మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరులో కోవిడ్ సంబంధిత మరణం నమోదైంది. కోవిడ్లో సహా ఇతర అనారోగ్య సమస్యలతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. బెంగళూరులో 9 నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్లో ఒక కోవిడ్ కేసు నమోదైందని అధికారులు తెలిపారు. రోగి పూర్తిగా కోలుకున్నారని అధికారులు పేర్కొన్నారు. కూకట్పల్లి నివాసి అయిన సదరు వైద్యుడు 5 రోజుల కోవిడ్-19 ఐసోలేషన్ నిబంధనలను పాటించారని, అతనితో సంబంధం ఉన్న వారిని కూడా గుర్తించారని వైద్యాధికారులు వెల్లడించారు. అలాగే గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కోవిడ్-19 కేసులు నిర్ధారించబడ్డాయని అధికారులు చెప్పారు. విశాఖపట్నంలో 3, రాయలసీమ ప్రాంతంలో 1 ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుత వైరస్ వ్యాప్తితో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలు పలు రాష్ట్రాలు కోవిడ్-19 మార్గదర్శకాలను జారీ చేశాయి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, శుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరుతున్నాయి. ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్, మందులతో ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తున్నాయి. అయితే అధిక ప్రమాదం ఉన్నవారు బూస్టర్ డోసు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ. ఏదైతే కోవిడ్-19 వైరస్ 2019లో ప్రారంభం 2020 సంవత్సరాల్లో అయితే భారత్ను విరివిగా కూడా మొత్తం ఒక ప్రతిష్టంభనకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో బాధపడుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా 2 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో దేశాన్ని కూడా స్తంభింపజేయడం, అదేవిధంగా పూర్తి కార్యకలాపాలకు కూడా ఆటంకం కలిగిస్తూ కూడా విజృంభించినటువంటి కోవిడ్-19 నెమ్మదిగా తగ్గుతూ వచ్చినప్పటికీ మళ్ళీ కోవిడ్-19 తాలూకా ఆనవాళ్ళు అయితే మళ్ళీ భారత్ లో కూడా మనకి క్రమక్రమంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే ఏపీలో చూసుకున్నట్టయితే 4 కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ విశాఖలో 3 కేసులు కూడా నమోదైనట్టు ఇప్పటికే వైద్యులు అయితే చెప్తున్నప్పుడు అయితే దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా అయితే మాత్రం వాళ్ళు మళ్ళీ తేరుకుంటున్నారంటూ కూడా వైద్య అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు కడపలో కూడా మరొక కేసు కూడా నమోదవడం, వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవడం, పటిష్టమైన చర్యలు తీసుకోవడం, అదేవిధంగా హోమ్ క్వారంటైన్ ద్వారా అయితే మాత్రం వీళ్ళు ఇప్పటికే తేరుకున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో సైతం ఈ కోవిడ్ ఆనవాళ్ళు బయటపడడం, వాళ్ళందరూ కూడా క్వారంటైన్ లో వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ మెథడ్స్ ద్వారా అయితే ఇప్పటికే రికవరీ అవుతున్నట్టుగా కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే భారత్ లో ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి కోవిడ్ కి సంబంధించినట్టుగా ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే NB1.8.1 అదేవిధంగా LF7 అనే 2 వేరియంట్లు అయితే భారత్ లో ఇప్పటికే కూడా మనకి వ్యాప్తి చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే
ఇది గతంతో పోల్చుకున్నట్టయితే కనుక అత్యంత ప్రమాదకరం కాదు అంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఈ COVID-19 కి సంబంధించి ఈ LF7 కేసులు అయితే మాత్రం నమోదు కావడం కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఇది మొత్తం భారత్ లో అయితే కనుక బాగా విజృంభించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు కేరళకు సంబంధించినంత వరకు పెద్ద మొత్తంలో కూడా కేసులు నమోదు అవడం ఒకే అయితే కనుక ఇటు కర్ణాటకకు సంబంధించినందుకు ఒక 84,000 వృద్ధులు మృతి చెందడం, అదేవిధంగా మరొక 21 సంవత్సరాల విద్యార్థి అయినట్టు మహారాష్ట్రలో కూడా మృతి చెందడం. అంటే వీళ్ళిద్దరు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ కూడా చెబుతున్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ కోవిడ్ తాలూకా ఎఫెక్ట్ వల్లనే మృతి చెందారంటూ కూడా ధృవీకరించడం మనకి ప్రధానంగా మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే 21 సంవత్సరాల వ్యక్తి ఎవరైతే మరణించారో ఠానేలో, ఆయన అయితే కనుక కీటో యూసిటీతో బాధపడుతున్నారని, అదేవిధంగా డయాబెటీస్ కూడా వీళ్ళకి ఉంది అన్న కూడా చెప్తున్న పరిస్థితి. అంటే డయాబెటీస్ ఉన్న వ్యక్తులకి ఈ COVID-19 తాలూకా ప్రమాదం ఎంత మేర ఉంటుందని పూర్తిగా నిర్ధారించినప్పటికీ కూడా ఇదే ఈ మృతి చెందడం పట్ల అయితే మాత్రం భారత్ లో కాస్త ఉద్రిక్తకరంగా ఉన్నాయనడానికి మాత్రం మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దేశంతో మొత్తం ఓవరాల్ గా దేశం మొత్తం మీద కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రాలను పూర్తి స్థాయిలో వీళ్ళు అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇటు హాస్పిటల్స్ సిద్ధం చేసుకోవాలి, అదేవిధంగా RT-PCR కిట్లు, అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ మొత్తం అంటే ఒక మెడికల్ ఎమర్జెన్సీని అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హాస్పిటల్స్ లో ఇటు బెడ్లను కూడా రెడీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్ గా ఈ కోవిడ్ కి సంబంధించి ప్రధానంగా సెపరేట్ గా కొన్ని హాస్పిటల్స్ ను రిఫర్ చేస్తూ వాళ్ళకైతే బెడ్స్, ఆక్సిజన్ తో పాటు మొత్తం RT-PCR కిట్లు, అదేవిధంగా మాస్కులతో పాటు ఏవైతే పీపీ కిట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా దీనిపై అయితే అలర్ట్ గా అయితే ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే COVID-19 ఎలా ఎదుర్కోవాలి, దీనికి సంబంధించి ఏ విధంగా ఉండాలన్న దానిపై అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలను అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా హెచ్చరించిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా దీనిపై ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ప్రధానంగా ఏపీ వరకు వచ్చేసరికి అయితే మాత్రం ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మేము మొత్తం అన్ని రకాల హాస్పిటల్స్ కు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని, దీనిపై అయితే మాత్రం అందరూ అప్రమత్తంగా ఉన్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణ వరకు చూసుకున్నట్టయితే కనుక తెలంగాణలో కూడా ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ ను సన్నద్ధం చేశామని, దీనిలో కూడా మొత్తం ఇటు ఆక్సిజన్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, పీపీ కిట్స్, అదేవిధంగా RT-PCR కిట్లు, అదేవిధంగా పీపీ కిట్లు, మాస్కులు కూడా వీటన్నిటి కూడా సన్నద్ధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే దీని ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజలైతే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ట్రిపుల్ మాస్క్ ఏదైతే ట్రిపుల్ లేయర్ మాస్క్ ను ఉపయోగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ట్రిపుల్ లేయర్ మాస్క్ ద్వారా అయితే మాత్రం పెద్ద మొత్తంలో మనం ఈ వైరస్ కి దూరంగా ఉండొచ్చని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే సోషల్ డిస్టెన్స్ గతంలో ఏ విధంగా అయితే పాటించామో అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ ను కూడా పాటిస్తూ మొత్తం ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే మాస్ గ్యాదరింగ్స్ ఏవైతే ఉన్నాయో, వివాహాలు కావచ్చు, లేదంటే ఫంక్షన్స్, ఇటువంటి వాటిల్లో అయితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని మనం నివారించవచ్చు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రయాణాలు చేసేటటువంటి వారు ఇటు బస్సులు, ట్రైన్లు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లలో ప్రధానంగా వీళ్ళందరూ కూడా ప్రికాషనరీ మెథడ్స్ తీసుకోవడం ద్వారా అయితే మాత్రం ఈ COVID-19 నివారించవచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే విదేశీ ప్రయాణాలు చేపట్టే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రికాషనరీ మెథడ్స్ చేసుకోవడం, అదేవిధంగా వచ్చిన తర్వాత వాళ్ళు క్వారంటైన్ చేసుకుంటూ వాళ్ళు టెస్టులు అయితే మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ కోవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట్రాలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అలర్ట్ గా ఉండాలని, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు డేటాను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అయితే మాత్రం దానికి సంబంధించి ఆసుపత్రులు కూడా సిద్ధం చేసుకోవాలంటూ కూడా అధికారులను కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ సంబంధించి ఎయిమ్స్ కావచ్చు, ఇటువంటి ఉన్న పెద్ద హాస్పిటల్స్ అన్ని కూడా ఇప్పటికే దీనిపై కొంతమేర దీనిపై ప్రత్యేక దృష్టిని పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే
భారత్లో ఉన్నటువంటి COVID-19 వేరియంట్లకు సంబంధించి అయితే మాత్రం ఇవి దేశంలో ఇప్పటివరకు 257 కేసుల వరకు యాక్టివ్ గా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఇంకా మరిన్ని కేసులు ఏమైనా ఉన్నాయా, లేదంటే కొన్ని ఎందుకు ఇంకా బయటపడటంలో ఇది పూర్తి స్థాయిలో మనకు బయటకు రావట్లేదు అన్నది అయితే డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేసిన పరిస్థితి ఉంది. పెద్ద మొత్తంలో ప్రజలు ఎవరైనా సరే జలుబు, తలనొప్పి, అదేవిధంగా ఒళ్ళు నొప్పులు, తర్వాత దగ్గుకు సంబంధించేటువంటి అయినా వస్తే కనుక నార్మల్ హాస్పిటల్స్ లో చూపించుకున్న తర్వాత ఖచ్చితంగా వీళ్ళు అయితే మాత్రం RT-PCR టెస్టులు చేయించుకోవడం ద్వారా అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని కోవిడ్ తాలూకా లక్షణాలు ఉన్నాయంటే కనుక్కోవడం, దీని ద్వారా ఖచ్చితంగా ట్రీట్మెంట్ కి సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా వీళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్ చేసుకోవడం ద్వారా అయితే మాత్రం దీన్ని మనం ప్రబలకుండా అయితే మాత్రం అరికట్టొచ్చు అంటే కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే నాయుడు, ఈ కొత్త వేరియంట్లు వచ్చాయి కదా, దానివల్ల ఏమైనా ప్రమాదకర లక్షణాలు ఉన్నాయంటారా? ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ COVID-19 వేరియంట్లకు సంబంధించి NB1.8.1 అదేవిధంగా LF7 ఇవి ఇప్పటి వరకు అయితే కనుక పెద్ద మొత్తంలో అంత ప్రమాదకరం కాదు అంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏవైతే 2 మరణాలు సంభవించాయో, ఏదైతే ఇటు థానేలో కావచ్చు, ఇటు కర్ణాటకలో కావచ్చు, ఇద్దరు కూడా ఆరోగ్య సమస్యలు ఉండడం ద్వారా ఈ COVID-19 ఎఫెక్ట్ వల్ల మరణించారంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఈ దీని తాలూకా సివియారిటీ అంటే పెద్ద మొత్తంలో ప్రమాదం లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న రోజుల్లో ఇది కానీ మరింత ప్రబలితే కనుక దీని తాలూకా పర్యవసానాలు పెరిగితే మరణాల సంఖ్య పెరగొచ్చు అంటూ కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ దీనిపై కూడా ఈ COVID-19 సంబంధించి ఈ వేరియంట్లకు సంబంధించి ఎలా ఉండబోతుంది అన్న దానిపై అయితే మాత్రం సీరియస్ గా వీళ్ళు టెస్టులతో పాటు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న రోజుల్లో వీటి సంఖ్య, మరణాల సంఖ్య అయితే మాత్రం తక్కువగానే ఉంటుందని, కానీ జాగ్రత్తలు తీసుకోలేని పక్షంలో అయితే మాత్రం మళ్ళీ మన ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. అంటే దీన్ని ప్రాథమిక దశలోనే దీన్ని మనం గుర్తించినట్లయితే కనుక తొందరగా మనం వీళ్ళు రికవరీ అవుతారని, లేని పక్షంలో ఇది కొంచెం మేజర్ గా ఏమైనా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజల్లో పెద్ద మొత్తంలో ఇటు డయాబెటీస్ కావచ్చు, ఇటు బీపీ వంటి ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం అటువంటి వ్యక్తులు అయితే మాత్రం కొద్ది జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ప్రధానంగా ఈ COVID-19 కి రాకుండా అయితే మాత్రం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ప్రమాదాన్ని మనం నివారించవచ్చు కూడా ఇటు డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లాక్డౌన్ పడే సూచనలు ఏమైనా ఉందంటారా నాయుడు గారు? మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పటి వరకు కేసుల సంఖ్య కావచ్చు, గణనీయంగా పెరుగుతున్న సంఖ్య కావచ్చు, అంటే ఇది రానున్న రోజుల్లో ఇది మరింత కేసుల సంఖ్య కనుక పెరిగితే కనుక ఇది మళ్ళీ లాక్డౌన్ కి దారి తీసే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటూ కూడా నిపుణులు అయితే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో చూసుకున్నట్టు 2020 మార్చిలో మనకి ఏదైతే లాక్డౌన్ చేశారో అప్పుడు కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో ఖచ్చితంగా దీనైతే మాత్రం ప్రబలకుండా అరికట్టాలంటే ఖచ్చితంగా లాక్డౌన్ చేసే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి అయితే రానున్న రోజుల్లో రాకూడదు అంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా గతంలో ఎంతలా బాధపడ్డారు, ఎంతలా ఇబ్బందులు గురయ్యారు, ఇవన్నీ కూడా చూసిన నేపథ్యంలో అప్పుడు పెద్ద మొత్తంలో ప్రబలిన తర్వాత మనం చర్యలు చేపట్టాము కాబట్టి మనకి డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఇక మీద అలాంటివి జరగకుండా ఉండాలంటే ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా దీన్ని ప్రబలకుండా ముందుగానే అరికట్టినట్టయితే కనుక లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులు అయితే మనం ఎదుర్కోవాల్సిన అవసరం రాకపోవచ్చు అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో దీని తాలూకా ప్రభావం ఎంత మేర ఉండబోతుంది, గతంతో పోల్చినట్లయితే కనుక ఈ వేరియంట్ ఎంత మేర ఇవి ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి అన్నదాని అయితే మాత్రం రానున్న రోజుల్లో మనం చెప్పడం తప్ప కానీ ముందుగా అయితే దీన్ని అనాలిసిస్ చేసే పరిస్థితి లేదంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది అయితే మాత్రం ఈ COVID-19 తాలూకా కేసులు పెరగకుండా ముందుగానే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ దీనిపై అయితే దృష్టి సారించాలని, చిన్న చిన్న జ్వరము, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒంటి నొప్పులు ఇటువంటి వాటిని సీరియస్ గా తీసుకోవాలని, అంటే దీన్ని జ్వరమే కదని కూడా వదిలేకుండా ఖచ్చితంగా ట్రీట్మెంట్ కి వెళ్ళి వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దీనిపై RT-PCR టెస్టులు చేయించుకున్నట్టయితే కనుక దీనికి సంబంధించి ఏదైతే ఈ COVID-19 లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే కనుక హోమ్ క్వారంటైన్, అదేవిధంగా కొంచెం సివియారిటీగా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆక్సిజన్ తాలూకా లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ దీన్ని అయితే మాత్రం ఇది ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు ఎంత మేర అప్రమత్తంగా ఉన్నారన్నదానికైతే మాత్రం గతంలో పోల్చుకున్నట్టయితే కనుక ఇప్పుడు పెద్ద మొత్తంలో అందరూ కూడా ఇటు శుభ్రతపై కావచ్చు, అదేవిధంగా మాస్కులు, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ ఈ రెండింటికి సంబంధించి మొత్తం అందరూ కూడా
ప్రధానంగా దీనిపై దృష్టి సారించిన నేపథ్యంలో అయితే మాత్రం ఇది పెద్ద మొత్తం ప్రబలదు అన్న ఒకైతే నమ్మకం ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాలి. దాని ద్వారా అయితే మాత్రం రానున్న రోజుల్లో ఈ లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితి నుంచి మనం బయటపడొచ్చంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.